హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిట్టి చిట్టి కచోరీలు. స్వీట్ షాప్స్లో బేకరీస్లో తింటుంటాం కదా, అయితే వాళ్ళు కొంచెం పెద్ద పెద్దవి చేస్తుంటారు కదా. నేనైతే చిట్టి చిట్టి కచోరీలు చేశానండి. అచ్చం బయట తిన్నట్లే ఉంటాయి. సేమ్ టేస్ట్తో మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చిన్ని చిన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ముందుగా బౌల్లో పావు కప్పు పెసరపప్పు వేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకుని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత చూస్తే పప్పు చూడండి చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇందులో నీళ్ళన్నీ వంపేసి జాలిగిన్నెలో వేసుకుని ఇందులో నీళ్ళన్నీ వడారనివ్వాలి. 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుని ఈ నీళ్ళన్నీ వడారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపుని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అలాగే 1 పఫ్ ఇంగు వేసుకుని ఫ్లేమ్ని లోలోనే పెట్టి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. మీకు మసాలాలు మాడిపోతాయేమో అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మసాలాలు వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసాం కదా, ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్లో సగం కొంచెం పసుపు, రుచికి సరిపడినంత కారం. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే ఆమ్చూర్ పౌడర్, ఎండు మామిడికాయ పొడి ఉంటుంది కదా, అదొక 1/2 టీ స్పూన్. రుచికి సరిపడినంత సాల్ట్, ఇక్కడ నేను పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ కసూరి మెతిని కొంచెం ఈ విధంగా క్రష్ చేసేసి వేసుకోవాలి. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేకపోతే నిమ్మరసం, లాస్ట్లో నిమ్మరసం పిండుకోవచ్చు. ఉంటే కనుక ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఈ మసాలాల్ని కొంచెం సేపు వేయించుకోవాలి. కొంచెం పచ్చివాసన తగ్గేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. ఈ శనగపిండి కమ్మటి వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ పిండి వేయగానే ఇది ఈ విధంగా పొడి పొడిగా అయిపోతుంది. ఇలాగే కలుపుకుంటూ ఇది ముద్దగా అయ్యేంత వరకు, మళ్ళీ నూనె వదిలేసేంత వరకు ఇలాగే కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ముద్దగా అవ్వాలి. ఇలా వేయించేసుకుని ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు మిశ్రమం ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఈ పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచి ఇలా కలుపుకుంటూ ఇది పొడి పొడిలాడేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని అస్సలు పెంచొద్దండి, కేవలం లో ఫ్లేమ్లోనే ఇది పొడి పొడిలాడేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడి పొడిలాడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చివరిగా 1 టీ స్పూన్ నేను నెయ్యి వేస్తున్నాను. మీకు నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసేయండి, నెయ్యి వేస్తే కమ్మగా ఉంటుంది. అలాగే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీకు మసాలాలు, ఉప్పు, కారం ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం పిండిని కలుపుకుందాము. 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1/2 కప్పు మైదా పిండి. మీరు కావాలంటే మొత్తం మైదాతో అయినా చేసుకోవచ్చు, మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, నేను పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కొంచెం వాము, పావు టీ స్పూన్లో సగం 1/8 టీ స్పూన్ వాము వేసుకుని వాముని ఈ విధంగా కొంచెం క్రష్ చేసినట్లుగా వేసుకోవాలి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. పచ్చి నూనె అండి, వేడి నూనె కాదు. 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ఈ నూనె పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న ఈ కొలత పిండికి 30 కచోరీలు వస్తాయండి. చిట్టి చిట్టివి చేసాం కదా, 30 కచోరీలు వస్తాయి. దానికి తగ్గట్టుగా మీరు పిండిని కానీ స్టఫింగ్ని కానీ తయారు చేసుకోవచ్చు. పిండిని కొంచెం తీసుకుని ఇలా నొక్కి చూస్తే ఈ విధంగా ముద్దగా అయితే మనం వేసిన నూనె కరెక్ట్గా సరిపోయినట్లే. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని మరి చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. పిండిని కలిపేటప్పుడు కూడా కొంచెం గట్టిగా మద్దన చేస్తున్నట్లుగా కాకుండా లైట్గా కలుపుకోవాలి. పిండి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలిపేసుకుని 1/2 టీ స్పూన్ నూనెని పిండికి బాగా పట్టించాలి. 2 వైపులా పిండికి బాగా పట్టించేసి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు నాననివ్వాలి. మనం తయారు చేసుకున్న స్టఫింగ్ పూర్తిగా చల్లారిన తర్వాత చేత్తో కొంచెం కలుపుతూ దీన్ని కొంచెం పొడి పొడిగా చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిట్ డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 మంత్ పైనే నిలువ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కచోరీలు చేసుకోవచ్చు. పిండి కూడా చక్కగా నానిపోయింది కదా, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలండి పిండి. ఇప్పుడు ఈ పిండిని చిన్ని బాల్స్ లాగా చేసుకోవాలి. నేనైతే ఈ సైజ్వి 30 చేశానండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కచోరీలు కొంచెం పెద్దవే చేసుకోండి, డబల్ సైజులో చేసుకోండి. 15 కచోరీలు వచ్చేలాగా చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని చేత్తో చూడండి ఈ విధంగా గిన్నె షేప్లో చేయాలి. బొటన వేలుతో నొక్కుతూ ఈ విధంగా గిన్నె షేప్ వచ్చేలాగా చేయాలి. అంచులు కొంచెం పలుచగా ఉండాలి, మధ్యలో కొంచెం మందంగా ఉండాలి. ఇందులో 1 టీ స్పూన్ స్టఫింగ్ పెట్టాలి. మనం చిట్టి చేస్తున్నాం కదండి, 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. స్టఫింగ్ చూడండి ఈ విధంగా బొటన వేలుతో కొంచెం లోపలికి నొక్కాలి, గాలి లేకుండా కొంచెం లోపలికి నొక్కేసి అంచుల్ని నీళ్ళతో తడుపుకున్న తర్వాత సీల్ చేయాలి. నేను నీళ్ళతో తడపడం మర్చిపోయానండి, మీరైతే తప్పకుండా నీళ్ళతో తడుపుకునే చేసుకోండి. సేమ్ కజ్జికాయ లాగానేనండి, చక్కగా సీల్ చేయాలి, లేదంటే మనం నూనెలో వేసినప్పుడు విడిపోతాయి. ఈ విధంగా కొంచెం పైన
ఫ్లాట్గా ఉండేలాగా ప్రెస్ చేయాలి. ఇలాగే అన్ని కచోరీలు చేసుకోవాలి. మీకు చేత్తో గిన్నెలాగా చుట్టడం రాకపోతుంటే చూడండి ఈ విధంగా చేసుకోండి. ఇలా అయితే ఈజీగా ఉంటుంది. కొంచెం ఫ్లాట్గా ప్రెస్ చేసేసుకొని అరచేతిలో మధ్యలో కొంచెం గుంట వచ్చేలాగా చేతిని పెట్టి చూడండి ఈ విధంగా వేళ్ళతో నొక్కితే మనకి గుంటలాగా వస్తుంది. ఇందులో 1 స్పూన్ స్టఫింగ్ పెట్టి ఖచ్చితంగా నీళ్ళతో తడుపుకున్న తర్వాతనే సీల్ చేసుకోండి. స్టఫింగ్ని కూడా వేళ్ళతో కొంచెం గ్యాప్ లేకుండా ప్రెస్ చేయాలి. నిదానంగా పిండిని కొంచెం పైకి తీసుకుంటూ గట్టిగా సీల్ చేసేసుకోవాలి. ఇలా కొన్ని చేసుకోండి, అన్నీ ఒకేసారి చేసేయొద్దు. ఒక వాయికి సరిపడా చేసుకుని అవి వేగేటప్పుడు నెక్స్ట్ వాయికి సరిపడా చేసుకోవచ్చు. ఇలా కొన్ని చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టేసుకుని లో ఫ్లేమ్లో కొంచెం కాగనివ్వాలి, మరీ ఎక్కువ కాగిపోకూడదు. ఇప్పుడు వాయికి సరిపడా ఈ కచోరీని వేసుకోవాలి. సేమ్ మనం బాదుషాలు వేయిస్తాం కదా, సేమ్ అలాగేనండి. కొంచెం వేడెక్కాలి. అలాగే ఇవి పైకి తేలేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచాలి. కొంచెం సేపటికి చూడండి ఈ విధంగా నిదానంగా పైకి వస్తాయి. అదే మీరు ఫ్లేమ్ని హైలో పెట్టి వేయించేశారంటే పైన రంగు వచ్చేస్తుంది కానీ లోపల వేగవు. ఈ విధంగా ముందు లో ఫ్లేమ్లో పెట్టి ఇవి పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. నూనెకి సరిపడా వేసుకోండి. అలాగే చూడండి సరిగ్గా క్లోజ్ చేయకపోతే ఈ విధంగా కొంచెం పగుళ్ళలాగా వస్తాయి. ఒకవేళ మీకు పొరపాటున పగిలిందనుకోండి, ఈ పగిలిన వైపు పైకి వచ్చేలాగా పెట్టి వేయించుకోండి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత నూనెలో నుంచి తీసేసుకోవడమే. వీటిని తీసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, లేదంటే నెక్స్ట్ వాయికి నూనె మరీ వేడెక్కిపోతుంది. చూడండి చిట్టి చిట్టి కచోరీలు ఎంత బాగున్నాయో కదా. నెక్స్ట్ వాయి వేసేటప్పుడు స్టవ్ ఆఫ్లోనే ఉండాలి, ఆన్ చేయొద్దు. మళ్ళీ నూనెకి సరిపడా వేసేసుకుని ఇవి పైకి తేలేంత వరకు కూడా స్టవ్ ఆఫ్లోనే ఉంచండి, ఆ వేడి సరిపోతుంది. ఇవి పైకి తేలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ వాయి వేగుతూ ఉండగా నెక్స్ట్ వాయికి సరిపడా కచోరీలు చేసుకోవాలి. అన్నీ ఒకేసారి ముందే చేసి పెట్టుకోవద్దు, డ్రైగా అయిపోతాయి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మనకి చక్కగా బయట షాప్స్లో కొన్నట్లే వస్తాయండి. తప్పకుండా అంచులను అయితే తడి చేసుకుని క్లోజ్ చేసుకోండి. అలాగే లోపల స్టఫింగ్ని కొంచెం బొటనవేలుతో లోపలికి నొక్కి మధ్యలో గాలి లేకుండా చూసుకుని ప్రాపర్గా సీల్ చేసేసుకుని పైన కొంచెం ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలి. స్టఫింగ్ కూడా ఎక్కువగా మిగలలేదండి, ఒక 2 స్పూన్లు మిగిలిందంతే, కరెక్ట్గా సరిపోయింది. మొత్తం అయితే నాకు ఈ చిటి చిటి కచోరీలు 30 వచ్చాయి. కచోరీలన్నీ వేయించిన తర్వాత చివర్లో పచ్చిమిర్చికి మధ్యలో ఘాటు పెట్టేసి పైన తొడుమును అలాగే ఉంచేసి మధ్యలో ఘాటు పెట్టేసుకుని వేయించుకోండి. వేయించిన పచ్చిమిర్చి మీద లైట్గా సాల్ట్ చల్లి కచోరీలు తినేటప్పుడు కొరుక్కొని తింటుంటే భలే రుచిగా ఉంటాయండి కచోరీలు. దీంతో పాటుగా టమాటో కెచప్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగున్నాయి కదా బుజ్జి బుజ్జి కచోరీలు, చిట్టి చిట్టి కచోరీలు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.